దేవుని నామానికి స్తోత్రములు కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు మనతో మాట్లాడలాగిన అందరూ ప్రార్థన పూర్వకంగా భయము భక్తి కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఉండాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఆ రీతిగా దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మరి పరిశుద్ధాత్మని గురించి 7 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఈ నెలలో 2వ తారీఖున మొదటి వారంలో దేవుడు మూడు పాయింట్లు మాట్లాడినాడు. అలాగే 9వ తారీఖు 2వ వారంలో 3 పాయింట్లు మాట్లాడినాడు. ఈ రోజున కూడా మరలా దాని కంటిన్యూషన్ మనం చేయబోతూ ఉంటున్నాం. దేవుని వాక్యం పరిశుద్ధాత్మని గురించి మాట్లాడాలన్నా, వివరించాలన్నా, దాని గురించి ఆలోచించాలన్నా అది ఎవరి తరము కాదు. కనుక పరిశుద్ధాత్ముడే నాలో ఉండి మనల్ని నడిపించును గాక. పరిశుద్ధాత్ముడే తన కార్యంలో నెరవేర్చును గాక. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. మరి ఎవరు కూడా నిర్లక్ష్యంగా లక్ష్యంగా ఉండొద్దని మరొకసారి మీ అందరినీ మనవి చేస్తుంటున్నాం. ఆయన సహాయాన్ని మనం కోరుదాం. ఆయన యొక్క ఆలోచన తలుపులను ఇవ్వమని మనం అడుగుదాం. ఆయన గురించి ఆయనే మాట్లాడటకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. చదువు ఒక్కసారి ఆ మాటను యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదువుకుందాం. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించిన పరలోక తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేరమని జ్ఞాపకం చేసుకునే వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం. నిర్లక్ష్యం అలక్ష్యం అని మనం ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటినైతే వినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. 4 మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, సత్య స్వరూప సర్వ సత్యములోనికి మనల్ని నడిపించు. రెండవదిగా ఆయనంతటా ఆయనే తానే ఏమియో బోధించాడు. మూడవది వేటినైతే వింటాడో వాటిని మాత్రమే బోధిస్తాడు. 4వది సంభవింపబో సంగతులను మాత్రమే ఆయన బోధించును. హల్లెలూయా. ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ మాటల్లో ప్రేమ దేవుల పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, ఆయన చేసే కార్యాలు ఏంటివో యేసు క్రీస్తు ప్రభువు ఆయన రాకముందు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, ఆయన యొక్క క్రియలు, ఏం చేస్తాడు, ఏం చేయనున్నాడు, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటివి, ఆయన మనల్ని ఏ రీతిగా ఇచ్చేస్తాడు అనేది యేసు ప్రభువే ముందుగా తన గురించి ఏమిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. He is revealing everything what the Holy Ghost will do in our lives. ఆయన ఏం చేయబోతున్నాడు మన జీవితాల్లో, ఆయన ఏ కార్యాలు చేస్తాడు ఆయన అనేది పరిశుద్ధాత్మను గురించి యేసు క్రీస్తు ప్రభువు వారు మనకు వివరించినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధాత్మ కార్యములు ఇక్కడ ఏవైతే చెప్పబడ్డాయో ఇంతకు ముందు, ఆ కార్యాల్లో ఒకటైనా మన జీవితంలో జరుగుతున్నాయా, 2 జరుగుతున్నాయా, 3 జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నాయి, అసలు ఏం జరగట్లేదా? అలా జరగకపోతే పరిశుద్ధాత్మ మనలో పనిచేయట్లేదు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. రెండవది, ఒకవేళ 1, 2 జరుగుతున్నాయి అంటే
మిగతావి జరగట్లేదంటే మనలో మనమే ఇంకా దేవునికి ఆ పరిశుద్ధాత్మనికి పరిపూర్ణంగా సంపూర్ణంగా అవకాశం ఇవ్వట్లేదు అన్నటువంటి సంగతిని నీవు గ్రహించాలి. అలా గ్రహించిన నువ్వేం చేయాలంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి. ఆయన ఆహ్వానిస్తే ఆయనే సమస్త కార్యములను నెరవేర్చువాడు, జరిగించువాడు, నేను నడిపించువాడు, జరగబోయే సంగతులన్నింటినీ కూడా ఆయన వివరించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం దయచేసి. 1వ అధ్యాయము మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. 32వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన పైన ఒక మాట చెప్తాడు. 31వ వచనంలో ఏం చెప్తాడు ఆయన అంటే, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలు పక్షము ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పారు. ఆయన ప్రత్యక్షం అవ్వడానికి, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఇశ్రాయేలుకు ఆయన ప్రత్యక్షం అగుటకు అసలైన విషయం మనకి ఇక్కడ బోధింపబడతా ఉంది. ఇశ్రాయేలుకు అనగా ఇశ్రాయేలీయులకు అని అర్థం, దేవుని నమ్మినటువంటి వారికి అని అర్థం, మారుమనసు పొంది రక్షణ పొందిన వారికి అని అర్థం. వారికి ఇప్పుడు ఏం కావాలి? ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఆయన ప్రత్యక్షం అవ్వాలి అని అంటే నేను నీళ్ళలో బాప్తిసము ఇవ్వాలి. అంటే నువ్వు బాప్తిసము తీసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు బాప్తిసము తీసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసము తీసుకోవాలి. ఇవి 3 నీ ఆధీనంలో ఉన్నాయి. ఏ 3? ఈ 3 నీ ఆధీనంలో ఉన్నాయి. అంటే ఇది నీ స్వంత నిర్ణయం వల్ల జరిగేవి. మారు మనసు నీకు సంబంధించిందే. పొందాలి అనుకుంటే పొందుతావు, రక్షణ పొందాలి అనుకుంటే నువ్వు పొందుతావు. ఇక ఈ 2 అయిన తర్వాత ఆటోమేటిక్గా నీ మనసులో ఇంకేముంటుంది? బాప్తిసం తీసుకోవాలని అంటుంది. ఈ బాప్తిసము తీసుకోవాలి అన్నటువంటిది కూడా నీ నిర్ణయమే ఉంటుంది. ఇది కూడా నీ నిర్ణయమే అయి ఉండాలి ఖచ్చితంగా. నీ నిర్ణయం లేకుండా ఏది జరగదు. ఆమేన్, హల్లెలూయా. బలవంతంగానే ఎవరు కూడా బాప్తిసం ఇవ్వకూడదు. కానీ దాని గురించి మెప్పించాలి, దాన్ని ఒప్పించాలి, వాక్యము ద్వారా బోధించాలి. తద్వారా వారు మారు మనసు పొందాలి, తద్వారా వారు రక్షణ పొందాలి. మనం వింటూనే వెళ్తూ ఉన్నాం, మనం మారు మనసు పొందకపోతే ఎలా? మనం వింటూనే వెళ్తూ ఉన్నాం, రక్షణ పొందకపోతే ఎలా? మనం వింటూనే వెళ్తూ ఉన్నాం, బాప్తిసం తీసుకోకపోతే ఎలా? ఈ 3 తీసుకుంటేనే కానీ, ఈ 3 నీ నిర్ణయం వల్ల జరిగితేనే కానీ పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షం అవ్వడు, నీకు ప్రత్యక్షం అవ్వడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, యు నీడ్ టు బి సేవ్డ్, యు నీడ్ టు బి రిపెంట్, యు నీడ్ టు బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్. ఆమేన్. ఈ మారు మనసు, రక్షణ, బాప్తిజము, ఈ 3 తీసుకున్నాక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత నీకు కలుగుతుంది. హల్లెలూయా. ప్రత్యక్షతనే కలుగుతుంది, నింపబడ్డ కాదు ప్రేమంది, ప్రత్యక్షత మాత్రమే కలుగుతుంది. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు, దానిని ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నింపుదల అనేది జరుగుతుంది. అందులో కూడా ఒకటి ప్రత్యక్షత మాత్రమే. ఆ ప్రత్యక్షత కలగాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రత్యక్షత కలగడానికి ఈ మూడు విషయాలు, మారు మనసు, రక్షణ, బాప్తిజం, ఈ 3 జరిగినాయంటే ఆటోమేటిక్గా
నీవు దేవుని సన్నిధిలో ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ఏం చేస్తాడు, నీ హృదయాన్ని నీ మనస్సుని ఎరిగిన వాడై నిన్ను ఆయన తన ఆత్మతో నింపుతాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఇవి ప్రాముఖ్యతను సంతరించుకుంటే అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రత్యక్ష మగుటకు నేను నీళ్ళలో మీకు ఏమిస్తున్నాను, బాప్తిస్మం ఇస్తున్నాను. బాప్తిసం ఇచ్చుచూ వచ్చి తిని, బాప్తిసం ఇచ్చుచూ నేను వచ్చి తిని, అలా బాప్తిసం నేను ఇస్తూ ఉన్నాను. ఆ ప్రత్యక్షత నీకు కలగాలని. ఏ ప్రత్యక్షత కలగాలని? పరిశుద్ధాత్ముడు నీకు ప్రత్యక్షం అవ్వాలని, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలని, నువ్వు ఆయన్ని చూడాలని, నువ్వు ఆయనతో సమయాన్ని గడపాలని, నువ్వు ఆయనతో మాట్లాడాలని, ఆయన నీతో మాట్లాడాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మహిమపరచమ్మా. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. హృదయం స్పందించే హృదయం కలిగిన బిడ్డగా ఉన్నాడు. రాతిలాగా నువ్వు ఇక్కడ కూర్చోడానికి రాలేదు ప్రేమ దేవుని బిడ్డ. నువ్వు ఆ విషయాన్ని గమనించు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్న 32వ వచనంలో మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ పావురం వలె ఆకాశమును దిగి వచ్చుట నేను చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే యోహాను అంటున్నాడు, మరియు యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆత్మ పావురం వలె దిగి వచ్చుట నేను చూచి తిని. ఈ రోజున ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఈ ఆత్మను చూడాలి, ఈ ఆత్మను పొందుకోవాలి, ఈ ఆత్మను కలిగిన వారమై మనము జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ దిగి వచ్చుట నేను చూచి తిని. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది నిజంగా ఆ ఆత్మ దిగి వచ్చుట చూస్తూ ఉన్నారు? ఎంతమంది ఆత్మను ప్రేమ దేవుడను పొందుకున్నామన్న సంగతిని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే సమస్త కార్యములు జరిగించువాడు ఆయనే. ఇప్పుడు జరిగిస్తున్నది ఆయనే, ఇక మీద జరిగించువాడు ఆయనే. యేసయ్య వెళ్ళిన తర్వాత జరిగిస్తున్నది మొత్తం ఆయనే. ఆయన లేకుండా ప్రేమ ఏ కార్యము జరగదు అన్న సంగతిని నువ్వు తెలుసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఆత్మ పావురం వలె దిగి వచ్చుట నేను చూచి తిని. నువ్వు కలలు గనాలి, నీవు దర్శనాలు చూడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను కలిగి నువ్వు జీవించాలి, దేవుని పరిశుద్ధాత్మ యొక్క అలంకారంగా ఆయనకు ధరింప చేయబడాలి, ఆయన అలంకారంగా నువ్వు ఉండాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటున్నామా? దిగి వచ్చుట నేను చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. హల్లెలూయా. ఇది ఆలోచించాలి. ఆ ఆత్మ ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ మీద నిలిచి ఉండాలి అని అంటే, ఆ ఆత్మ నీ మీద నిలిచి ఉన్నప్పుడు ఆయన్ని నిన్ను ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి నేను నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వేం మాట్లాడాలో నువ్వు మాట్లాడకుండా ఆయన నీలో ఉండి నీలో ప్రేమ దేవులుగా మాట్లాడిస్తాడని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన మీకు బోధిస్తాడు, సంగతులను అన్నిటి ఆయన తెలియజెప్పుతాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన నేను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తాడని ఒకసారి జ్ఞాపకం మనం చేసుకున్నట్లయితే, ప్రేమ దేవుని పాపమును ఒప్పింపజేస్తాడు, నీతిని తీర్పును గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ తనంతట తానే ఏ
ఏది కూడా సొంతంగా ఏమి బోధించక ప్రేమ వేటినైతే వింటాడో, వేటినైతే ఆయన ఆలకిస్తాడో వాటిని మాత్రమే బోధిస్తాడు. సంభవింపబో సంగతులను అన్నింటి కూడా ఆయన నీకు తెలియజేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆయన మన మీద నిలిచి ఉన్నప్పుడు. ఇంకా నీ నోట్ల నుంచి వేరే ఏం మాటలు రావు. నీ నోట్ల నుంచి ఇంకా వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే లోకానుసారమైనవి ఏవి కూడా పని చేయవు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెషయా పెదవులంట కారుతో ఆయన పెదవులను తాకినప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టినాడు. అప్పటిదాకా మాట్లాడలేకపోయినాడు, ఏం మాట్లాడాలో తెలియలేకపోయింది ఆయనకి. కానీ ఎప్పుడైతే ఆ నిప్పుతో ఆయన పెదవులు కాల్చబడ్డాయో, నీ పెదవులు కాల్చబడాలి, నీ చూపు కాల్చబడాలి, నీ వినికిడి, నీ చెవులు కాల్చబడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ నాలుక కాల్చబడాలి, నీ స్వరము కాల్చబడాలి, నీ చేతులు కాల్చబడాలి, నీ కాళ్ళు కూడా కాల్చబడాలి, నీ హృదయము కాల్చబడాలి, నీ మనస్సు కాల్చబడాలి, నీ జీవితము కాల్చబడాలి, నీ కుటుంబము కాల్చబడాలి. కాల్చబడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో, ఏమి చూడాలో, ఏమి వినాలో, ఏది నువ్వు ఆలోచించాలో, ఏది నువ్వు తలంచాలో, ఏది నువ్వు చెయ్యాలో, ఏది నువ్వు చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదో, నువ్వు ఎక్కడికి కూర్చోవాలో, ఎక్కడ దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలో అక్కడ మాత్రమే ఆయన నిన్ను నిలబెట్టి నడిపించే గొప్ప కార్యమే పరిశుద్ధాత్మ కార్యం అని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం నీ మీద నిలిచి ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఇవన్న సంగతిని నీవు గ్రహించాలని, నువ్వు తెలుసుకోవాలని, ప్రేమ దేవుడు వాటిని అనుసరించి నీవు నడుచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నాయా లేవా అనేది ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ఈ దినాన దేవుడితో, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మనితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయా లేవా నిన్ను పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి, దేవుని క్రియలు జరగాలి, దేవునికి పరిశుద్ధాత్మ యొక్క పనులు జరగాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? లోకానుసారమైందా, శరీరానుసారమైందా, ఆత్మానుసారమైందా, లేక పరిశుద్ధాత్మను అనుసరించి పరిశుద్ధాత్మ నీ మీద నిలిచాయని నేను నడిపిస్తున్నా అని నిన్ను పరిశీలన చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గద్దింపులను పొందుకుంటూ ఉన్నాం. హెచ్చరికను, గద్దింపులకు లోబడినటువంటి వాడు తైలాభిషేకం పొందిన వాడని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడని, అభిషేకం కలిగిన వాడిని జీవిస్తారని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక, ప్రేమ దేవుడు దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉందని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి ఎంత గొప్పదంటే, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన యొక్క ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందని అంటే నువ్వు పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. నిన్ను నువ్వు మైమర్చిపోయి ఆయన్ని ఆరాధించడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోతావు. నిన్ను పూర్తిగా మైమర్చిపోయి ప్రేమ దేవుని సన్నిధిలో నువ్వు లీనమైపోయి ధ్యానంలో ఆయనని ఆరాధించడం మొదలు పెడతావు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకునే బిడ్డగా నువ్వు ప్రతిరోజు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అరీతిగా సెలవిస్తారు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలు అనన్యమైనటువంటివి. అది వివరించలేము, అవి వర్ణించలేము. వాటిని మనము ఎంత మాత్రంలో వాటి గురించి మనము మాట్లాడలేము. అంత గొప్పగా ఉంటుంది ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే ఒక పచ్చిక బయలులో ఉన్నట్టుగా ఉంటుంది. టోటల్గా ఒక ఏదైనా తోటలు మనం ఎప్పుడు చూడలేదు. మనం లోకానుసారంగా కొన్ని తోటలు మనం చూస్తూ ఉంటాం, కొన్ని పార్కులు మనం చూస్తూ ఉంటాం. అద్భుతంగా తీర్చిదిద్దబడినటువంటిగా ఉంటాయి. వాటిలో వెళ్ళగానే మనకు ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి మనకి సేద తినడానికి మనకు ఆలోచన పుట్టి మనం అక్కడే కూర్చుంటాం. చల్లగా వాక్యం అన్నది అక్కడ ఆదికాండంలో చల్లటి పూట వాక్యం చెప్పబడతాం. అలాంటి ఒక గొప్ప అనుభూతిని మనం పొందుకుంటాం. అది కేవలం నేను జస్ట్ అలా చెప్తున్నాను అంతే. కానీ దాన్ని అనుభవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది ఎవరు కూడా వివరించలేదు. అంత గొప్పగా ఆయన సన్నిధి ఉంటుందన్న సంగతిని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. నీ మనస్సు నెమ్మదించాలన్నా, నీ మనస్సు ప్రేమ మనశ్శాంతి కలిగినదై ఉండాలన్నా, నీ మనస్సు ప్రేమ దేవుని బిడ్డల సమాధానం కలిగినదై ఉండాలన్నా, లేకపోతే ఈ లోకంలోని బాధలన్నీ వెళ్ళిపోవాలన్నా, వీటన్నిటి నుంచి విడుదల కలగాలన్నా, సేద తీరాలంటే ఆయన సన్నిధికి రావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో నువ్వు ఎంటర్ అవ్వగానే కలిగే అనుభూతి ఏంటంటే ఎంతో నెమ్మది కలిగేటువంటి ఆత్మీయ సన్నిధి, దేవుని సన్నిధి అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట చెప్తున్నాను. ఆయన అదిగో నేను ఆత్మ పౌరం వల్ల దిగి వచ్చిన నేను చూచితిని. హల్లెలూయా. ఆయన మీద నిలిచి ఉండటం కూడా నేను చూచాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల ఆయన సన్నిధిని ఈ రోజున నువ్వు ఉండాలని కోరుకునే బిడ్డను ఆయన తృప్తి సంతృప్తిని కలుగ చేస్తాడు. ఆశల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తాడు. ఆయన వారి కోరికను మన్నించి తీరుస్తాడని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా ఏదైనా కోరుకోవాలంటే ఫస్ట్ మనం ఏం కోరుకుంటామంటే, ఒకవేళ మనకి ఇప్పుడు అందరికీ ఏం అవసరం ఉంది? మనకి డబ్బు అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? డబ్బు అవసరం ఉంది. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలంటే వెంటనే నువ్వేం కోరుకుంటావు? డబ్బు కావాలని కోరుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనంట నార్మల్ గా ప్రేమ దేవుడు నాకు కనపడుతూ నేను ఏం కోరుకుంటాను? ప్రభువా నాకు నువ్వు కావాలి అని నేను కోరుకుంటా. అయ్యా నాకు నీ జ్ఞానం కావాలని కోరుకుంటా, నీ యొక్క తెలివి నాకు కావాలని కోరుకుంటా, నీ బుద్ధి నాకు కావాలని నేను కోరుకుంటా, అయ్యా నీవు నీ సమాధానం నాకు కావాలని నేను కోరుకుంటా నేను చెప్తా. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ దేవుని బిడ్డలు ఎవరో ఒకరు ఇక్కడ కోరుకున్నది ఏంటంటే డబ్బు కావాలి. అయ్యో నేను డబ్బులు కోరుకుంటే బాగుండు కదా అనే ఆలోచన నాలో పుట్ట ఖచ్చితంగా అది పని తిరుగుతా ఉంటుంది. అది మామూలు పురుగు కాదు. అది మనందరినీ పాడు చేసే పురుగు ఏంటిది? డబ్బు అనే పురుగు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా తిరుగుతుంది. కానీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలే, నువ్వు నాకుంటే చాలు అనుకునే వాళ్ళ జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన మనశ్శాంతిని, నిజమైనటువంటి ఆ యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతుందన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఎందుకనంటే నువ్వు కోరుకుంది ఏంటంటే సమాధానం. నువ్వు కోరుకుంది ఏంటంటే ఆయన్ని కోరుకున్నావు. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఏవన్నీ? సమాధానం ఉంది, నెమ్మది ఉంది, మనశ్శాంతి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, మనశ్శాంతి ఉంది. ఆయన సన్నిధిలో ఏ కష్టాలు లేవు, బాధలు లేవు, వేదనలు లేవు, కష్టాలు లేవు, శ్రమలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బంది లేదు, అవమానం లేదు, నింద లేదు, అయ్యో ఇది లేదు అది లేదు అనేటువంటి ఆలోచన తలంపులు ఏవి కూడా లేవు. ఆయనలో ఉన్నదానిలో ఒకటేంటంటే ఆయన ఉంటే ఏవి ఉండవు, కేవలము సంతోషము,
సమాధానము, నెమ్మది, ఆనందము, మనశ్శాంతి మాత్రమే ఉంటుంది. ఆ పరలోకంలో ఇవే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. ఇక్కడ మాత్రమే ఏమి తినాలి, ఏమి వండుకోవాలి, ఏమి చేసుకోవాలి, ఎక్కడ ఏమి ఉద్యోగం చేయాలి, ఇది సరిపోవట్లేదు, ఇంకా మనం చేసుకోవాలా, ఇంకేదైనా చేయాలా అనేటువంటి రకరకాల ఆలోచన తలంపులు ఈ లోకంలోనే పుడతాయి. ఈ లోకంలోనే మనకు అన్ని కలుగుతాయి తప్ప ఈ శరీరానికి మాత్రమే, రక్త మాంసం కలిగే శరీరానికి మాత్రమే ఇవన్నీ, కానీ ఆత్మకు మాత్రం ఇవేవి కూడా లేవు అన్న సంగతిని నీవు తెలుసుకోవాలని వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజున ఎలా 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 అని అనేకమైన ఆలోచనలు తలపులు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఆ పట్టి పీడిస్తున్నటువంటి వాటి అన్నింటిలో నుంచి నీకు దేవుడు విడుదలను కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన క్రియలు అంత అద్భుతమైనవి, ఆయన సన్నిధి అంతకన్నా అద్భుతమైనది, ఆయన పొందుకున్న వారి జీవితాలు అంతకన్నా అద్భుతమైనవి, ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి జీవితాలు, కుటుంబాలు అంతకన్నా సమాధానం, నెమ్మది, ఆనందము, సంతోషము కలవని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వారికి ఇక ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ వేదన లేదు, ఏ దుఃఖము లేదు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మలో నడిపింపబడుతూ దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తూ సంతోషము కలిగి, నెమ్మది కలిగి, మనశ్శాంతి కలిగి, సమాధానం కలిగి వారు జీవిస్తూ ఉన్నది. దానికి గల కారణం వారి గుణాల్లో ఒకటిదంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు, ఆయన నాకు కొండగా ఉన్నాడు, ఆయన నాకు బండగా ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నంత కాలము నేను ఈ లోకంలో దేని గురించి నేను భయపడాల్సిన అవసరం, దిగులు పడాల్సిన అవసరం నాకు లేదు. కారణం ఏంటంటే ఇక ఆయనే నా జీవితం అయి ఉన్నాడు గనుక, ఆయన నా సర్వస్వం అయి ఉన్నాడు గనుక, ఆయన లేకపోతే నేను జీవించలేను గనుక ఆయనతో పాటే నా జీవితం అని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. ఆయన సన్నిధి అంత అంత అద్భుతమైనది అని చెప్పగలరు. ప్రయత్నం చేసి చూడు. నువ్వు మారుమనసు పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, బాప్తిజం పొందొచ్చు. ఒకవేళ ఆత్మ పొందకపోతే ఇదే సరైన సమయం, ఇది అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనేది సెలవిస్తుంది. ప్రేమ దేవుని పిల్లలు, నీ జీవితంలో నువ్వు దేవుని మాత్రమే కోరుకోవాలి. ఈ లోకంలో దేవుడిని తీసుకొచ్చింది ప్రేమ దేవుని పిల్లలకి ఏ కష్టం రావద్దని, ఏ బాధ రావద్దని, ఏ వేదన రావద్దని కాదు. ఇవన్నీ వస్తాయి, కానీ ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ నీ నుంచి
విడుదల పొందుతావు. అవన్నీ నుంచి వెళ్ళిపోయి నువ్వు విడుదల పొందుతావు. అవన్నీ నీ నుంచి దూరం అయిపోతాయి. మన ఆలోచన, మన తలంపు అంతా కూడా మనం కట్టే ఫీజుల పైన ఉంటుంది. మనం కట్టే ఆ యొక్క ఈఎంఐల మీదే ఉంటుంది. మనం కట్టే ఆ లోన్ల మీదే ఉంటుంది. మనం కట్టే అప్పుల పైనే ఉన్నది. మనం కట్టేటువంటి ఆ యొక్క ప్రేమదేవులుగా ఫైనాన్స్ పైనే ఉంటూ ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే దేవుని పైన మన మనస్సును మనం పెట్టలేకపోతూ ఉన్నాం. ప్రార్థన పరిపూర్ణంగా, సంపూర్ణంగా, హృదయపూర్వకంగా మనం చేయలేకపోతూ ఉంటున్నాం. We could not able to concentrate the presence of the Lord. అలా చేయలేకపోతున్నామంటే దానికి గల కారణం ఏదనంటే కేవలం మన మనసు అంతా దానిపైన మనం పెట్టి ఉన్నాము కనుక. నువ్వు దానిపైన నుంచి మనసును తీసేసినప్పుడు నీ దేవుడు నీకు కనబడతాడు. దేవుడితో మాట్లాడతాడు. దేవుడితో సంభాషిస్తాడు. నీ దేవుడి జీవితంలో నిన్ను ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. సర్వ సత్యములోనికి ఆయన నిన్ను నడిపించు. ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు కూడా దేవుని దగ్గరికి రాలేడు. సో ఆయన లేకుండా ఏది లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. స్టిల్ వీఆర్ లాకింగ్. ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే మన మనస్సు ఇంకా లోకంలో ఉన్న వాటిపైన చూస్తూ ఉన్నాం. ఒక్కసారి అన్నిటిని మైమర్చిపోయి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఆయన వైపు మనం చూద్దాం. అడుగుదాం, అయ్యా ఇప్పటి వరకు నేను లోకాన్ని మాత్రమే చూస్తూ వస్తున్నాను, లోకంలో ఉన్న వాటిని చూస్తూ వస్తూ ఉన్నాను. అయ్యా నిజంగా నా కంటికి మాత్రం అన్ని నా కష్టాలే కనబడుతున్నాయి. అన్ని బాధలే, వేదనలే, శ్రమలే, సమస్యలే, అయ్యా అప్పులే కనబడుతూ ఉన్నాయి. అవి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. నేను నిన్ను చూడాలి నాయన. అయ్యా నేను నీతో మాత్రమే మాట్లాడాలి ప్రభువా. అయ్యా నిన్ను మాత్రమే నేను చూడాలి నాయన. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో చేయబడే నా జీవితం.
Shamastri Matra Sikatra Matra. Oh Jesus, wonderful Master, love you Lord. Glorify you Jesus. ఆయన చూసేటువంటి ఆ ఆత్మీయ నేత్రంలో కలిగిన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నారని వాక్యం ద్వారా మనం చూస్తాం. చదువుతాం, మన కళ్ళు ప్రేమని చెప్పి కదా, ఇంటికెళ్ళి మనం ప్రాక్టీస్ చేద్దాం, ఇంటికెళ్ళి మనం చూద్దాం. ఆ రీతిగా మన కన్నులను మూసుకొని ఈ లోకంలో మర్చిపోయి ఆయన సన్నిధిలో మర్చిపోయి దేవుని సన్నిధిని మనం ఆశీర్వదిస్తాం. నువ్వు కన్ను తెరిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వేడి కనబడుతూ ఉన్నాయి. ఇంటికెళ్ళి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా ఈ లోకంలో ఏమి నాకు అవసరం లేదు, నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ సన్నిధి మాత్రమే నాకు కావాలి. ఐ వాంట్ టు ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్, ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ అలాట్. ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నేను అనుభవించి నేను ఆనందించాలి ప్రభా. నేను మరిచి ప్రభా నీ సన్నిధిలో ఆనందించేటువంటి ఆ కృప నాకు అనుగ్రహించు ప్రభా. దయచేసి నాకు ఆ సన్నిధి నాకు అనుగ్రహించు ప్రభా. అయ్యా నేను ఇప్పటి వరకు లోకాన్నే ప్రేమించాను, లోకంలో ఉన్న వాటినే ప్రేమించాను, లోకంలో ఉన్న వాటి గురించి నేను ఆలోచించాను, లోకంలో ఉన్నవన్నీ కూడా తుచ్చమైనవని నేను తెలుసుకున్నాను, లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోయేవని తెలుసుకున్నాను. లోకం ఇప్పటి వరకు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నీ సన్నిధి నాకు సంతోషాన్ని ఇస్తుందని నేను వాక్యం ఈరోజు నేను విన్నాను. నీ పరిశుద్ధాత్మను నన్ను నడిపిస్తానని విన్నాను, అది సర్వశక్తులను నడిపిస్తానని విన్నాను, సంబంధంలో సంగతిగా తెలియజేస్తాను విన్నాను, సర్వ నిజమైనటువంటి మార్గంలో నన్ను నడిపిస్తున్నాయని విన్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవ నన్ను నీవు ఆవరించి నన్ను ప్రభా నీ సన్నిధిలో నన్ను ఆనందింపచేయి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు వేదనలు నేను అన్ని కూడా నేను మర్చిపోవాలి ప్రభా. మర్చిపోయి నేను ఆనందించి సంతోషించే కృప అవకాశం సన్నిధిని నాకు అనుగ్రహించి నన్ను తృప్తిపరిచి నన్ను సంతృప్తి పరిస్తే నేను ఇతరులకు చెప్పి వారిని కూడా నేను మేలు కొలుపుతాను ప్రభా. ఈ ఆత్మీయ జీవితం నాకు అనుగ్రహించు నాయనని దేవుణ్ణి అడుగుదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ కృప నీకు దేవుడు దయచేస్తాడు. నువ్వు అడుగుతున్నది ఏదో గొప్ప విషయాలు ఈ లోకంలో అడగట్లే, ఏదో అవసరం అడగట్లే ప్రేమ దేవుడు. నువ్వు అడుగుతుందల్లా ఆయన్ని మాత్రమే, ఆయన సన్నిధిని మాత్రమే, ఆయన సహవాసాన్ని మాత్రమే, ఆయన పరిశుద్ధాత్మను మాత్రమే, ఆయన యొక్క పరిశుద్ధాత్మ కార్యాన్ని మాత్రమే నీ జీవితంలో జరిగించాలని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి నువ్వు అడిగేది మంచిదే, నువ్వు అడిగేది గొప్పది కనుక ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలోనిదో తుచ్చమైందో పనికిరానిదో పాడైపోయిందో ప్రేమ దేవుడు నువ్వు అడగట్లేదు. నువ్వు అడుగుతుందల్లా ఆయన సన్నిధి నీ జీవితంలో నడిపించబడాలి, నింపబడాలని అడుగుతున్నావు కనుక ఖచ్చితంగా నీ ఆశను నీ కోరికను ఆయన నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తాడు నా ప్రేమ దేవుని బిడ్డ. ఆయన చేసినటువంటి వాటిని నీ జీవితంలో ఇప్పటివరకు చేసిన మేలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక మీద కూడా ఆయన చేయబోయే కార్యాలు కూడా నీ జీవితంలో అవన్నీ కూడా అవగతం అవుతాయి. నువ్వు మర్చిపోతూ ఉన్నావు ఆ బాధ, నీ కష్టాల్లో, నీ నష్టాలలో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో నువ్వేం చేస్తున్నావు అంటే అవన్నీ మర్చిపోయినావు. దేవుడు చేసిన మేలన్నీ నువ్వు మర్చిపోయినావు, దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ మర్చిపోయినావు. ఎందుకంటే నీ మైండ్ అన్నీ కూడా ఏమున్నాయంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కష్టాలే, ఇప్పుడున్న ఆ అప్పులే, అవే నేను బాధిస్తూ వేధిస్తూ నీ శరీరాన్ని కుళ్ళపడుస్తూ ఉన్నాయి. నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత, నొప్పి, వ్యాధులు, రోగాలు అన్ని కూడా నేను బాధించడానికి గల కారణం ఇదే. Why don't you remember? Why don't you remember His presence? Why don't you remember His great things in your life He has done? Why don't you remember Him? దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన నీ జీవితంలో చేసినటువంటి మేలును ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప మేలును మరలా పొందుకునే అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప రాజ్యము నాయన, ఎంత గొప్ప రక్షకుడు మీరు చేసినటువంటి కార్యము ఆయన మేము మర్చిపోయినాము కనుక మరలా మాకు జ్ఞాపకము చేసి ప్రభు వాటన్నిటిని మరలా నిమరవేసుకునే కృపను మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటే మాకు సహాయం చేయి. తిరిగి మేము మరలా ప్రభు నీ సన్నిధిని పోగొట్టుకున్న నీ సన్నిధిని మేము ప్రభు తిరిగి మేము మరలా పొందుకున్నకు సహాయం చేయి. ఏ ఆత్మత పోగొట్టుకున్నామో, ఏ సన్నిధిని అయితే మేము పోగొట్టుకున్నామో, ఏ ప్రార్థన ఆత్మత మేము పోగొట్టుకున్నామో, ఏ వాక్యం అయితే మేము పోగొట్టుకున్నామో, ఏ సన్నిధిని అయితే మేము పోగొట్టుకున్నామో, ఏ సహవాసాన్ని మేము పోగొట్టుకున్నామో ప్రభు, ఏ పరలోకపు యొక్క ఆ అనుభవాన్ని మేము పోగొట్టుకున్నామో, ఏ పరలోకపు యొక్క ఆ గొప్ప అనుభవాన్ని మేము ప్రభు ఆ సంతోషాన్ని మేము పోగొట్టుకున్నామో, తిరిగి దేవతలు అనుభవించిన అనుభవాలను ఏదైతే మేము పోగొట్టుకున్నామో తిరిగి వారన్నింటినీ పొందుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీకు తిరిగి వాటన్నిటిని మరలా పొందుకొని దాన్ని ప్రభు ఆనందించే కృప మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. అట్టి ఆత్మీయ జీవితాన్ని మరణాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తుంది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని ఆస్వాదించే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి వారులారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. Let us all remember what he has done in our lives. ఏదైతే మన జీవితంలో దేవుడు చేసినాడో వాటన్నిటిని తిరిగి మరలా వాటన్నిటిని మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలను మనం ఏం చేద్దాం? ఈ రోజున ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకునే ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ రోజు మనం మర్చిపోయిన వాటిని తిరిగి మరలా జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఏం చేద్దాం? తిరిగి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మనం వాటన్నిటిని పొందుకొని వాటన్నిటిని మరలా మనం నెమరు వేస్తాం. కారణం ఏంటంటే నీ దేవుడిని జీవితంలో చేసినటువంటి వాటిని నువ్వు మర్చిపోయినావు కనుక నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలు వాటన్నిటిని తిరిగి పొందుకునే అవకాశం దేవుడు మనకు మరలా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. He is the God who never fails in your life. Whatever you ask in His name, He will provide you. He will guide you. He will heal you. He will give you everything. He will satisfy with His blessings. దేవుని జీవితంలో నీ సమస్త అక్కర్లను తీర్చేవాడు, నీ యొక్క అవసరాలను తీర్చే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నీ దేవుడిని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. మర్చిపోయేవాడైతే నిన్ను ఇలాగ తన వాక్యంతో నిన్ను మరలా మాట్లాడి బలపరిచేవాడు ఎంత మాత్రం కాదు. ఎంత గొప్ప దేవుడైతే నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తే నీ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. చేసిన వాటిని మరలా జ్ఞాపకం చేసుకోమని నీకు మరలా ఆ వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు తెలివినిస్తూ ఉన్నాడు. తెలివి తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. బుద్ధి తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమమయుడు, ఎంత గొప్ప కృపామయుడు, ఎంత గొప్ప మహోన్నతుడైన, ఎంత గొప్ప దయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దయ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుని నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకవేళ నువ్వు చూస్తున్నావేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎక్కడ చూడలేదు ఆయన తప్ప. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య నా రక్షకుడు, నా మహోన్నతుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి వాడు, నన్ను బలపరిచినటువంటి వాడు, నాకు శక్తినిచ్చినటువంటి వాడు, నాకు జీవం ఇచ్చినటువంటి వాడు, నిత్య జీవము కలిగేసిన వాడు, నా పరలోక రాజ్యానికి ఇరుగలు వారసులని నాకు ఆయన నమ్మకం పుట్టించినటువంటి వాడు, విశ్వాసం కలిగేసినటువంటి వాడు, నిరీక్షణ కలిగేసినటువంటి నా గొప్ప దేవుణ్ణి ఈరోజు నేను కలిగి ఉంటున్నా. Why don't you try? Why don't you ask him? Why don't you feel with this presence? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్మ యొక్క కార్యం అంత గొప్పదైతే ఈ రోజున ప్రేమ దేని బిడ్డలారా మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఎందుకు మనం అలక్ష్యంగా ఉంటున్నాం? Why we are losing everything what he has given us? ఎందుకు దేవుడు సమస్తం మనకి ఇచ్చినాడు కానీ వాటన్నిటిని మనం పోగొట్టుకున్నాం. ఎందుకు మనం పోగొట్టుకున్నాం? మనల్ని మనం ప్రశ్న వేసుకుని దేవుణ్ణి అడుగుదాం.
అయ్యా నేను నిజంగా పోగొట్టుకున్న వాటిని నేను తిరిగి మళ్ళీ పొందుకునే కృప నాకు దయచేయి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా చాపితివి, పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, ప్రేమ దేవుడు బిడ్డ. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా ఇచ్చేది దేవుడు. యోబుని దేవుడు ఏం చేశాడు? తిరిగి జ్ఞాపకం చేసుకొని పోగొట్టుకుంటే ఇచ్చాడా? ఏమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? రెండంతల ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ కార్యము అలా ఉంటుంది. నువ్వు పోగొట్టుకుంది ఒక్కొత్త అయితే ఆ పరిశుద్ధాత్ముడు నీకు రెండంతలుగా దేవుడు నీకు దయచేస్తాడు. ఏం చేస్తాడు? దయచేస్తాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ లాస్ట్ వన్ పోర్షన్ and the Holy Spirit will bless you with the double portion. Amen. Amen. రెండంతల ఆశీర్వాదం దేవునికి అనుగ్రహిస్తాడు. పోగొట్టుకున్నావా? పర్వాలేదు. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హిజ్కియా మరణకరమైన వ్యాధి కలిగిన వాడై బలహీనుడైపోయి శక్తి కోల్పోయి క్షీణించిపోయి నిరసించిపోయి శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, ఎముకల గూడులాగా తయారైంది. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. దయచేసి వాక్యం చదువుదామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ అంటాడు ఆయన, ఏమంటాడంటే సమస్తము ఆయన ఎట్లయిపోయినట్టు పూర్తిగా ఎముకల గూడే వ్యాధిగ్రస్తుడైన వాక్యం చెప్తాడు. రోగము కలిగిన వాడు తన శరీరంలో ఎందుకు శరీరం కృంగిపోయిందో, ఎందుకు క్షీణించిపోతుందో, ఎందుకు నిరసించిపోతుందో, ఎందుకు ఎముకల గూళ్ళగా తయారైపోయిందో, శరీరంలో బలం లేక కండరములన్నీ కూడా నరములన్నీ కూడా క్షీణించిపోయాయో, ఎముకల గూళ్ళగా తయారైపోయిందో తెలియదు. ఎందుకు అయిందో తెలియదు. ఆయనకి బెడ్ మీద పరున్నాడు. నాలాంటి సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన్ని పంపించాడు. హిజ్కియా దగ్గరికి పంపించాడు. చదువు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయి అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తూ ఉన్నాడని చెప్పాను. ఒక ప్రవక్త వచ్చి, ఒక సేవకుడు వచ్చి, ఆయన ఇలాంటి కూడా తర్వాత చూద్దాం. వచ్చి, అయ్యా అమ్మా నీ ఆయుష్ అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లును చక్కబెట్టుకో, దేవునికి ఈ హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు అనుకో. ఈనాటి కాలంలో ఒప్పుకుంటామా? సేవకుడు అడిగి ఉండి మంచి మాటలు చెప్పాలి కానీ
ఇట్లా నువ్వు మరణం అయితే చచ్చిపోతావు అని చెప్పి డైరెక్ట్గా ఆ వ్యక్తితో చెప్తారా? ఇదేనా న్యాయం? ఇదేనా విశ్వాసం? ఇదేనా సేవకుడు మాట్లాడాల్సింది? ఇదేనా ప్రవక్త మాట్లాడాల్సింది అని మనం ఎన్ని మాట్లాడతామో, ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాము. ఆయన చెప్పినటువంటి వ్యక్తితో ఏమన్నాడో కూడా మనం చూద్దాం. ఎవరైతే చెప్పినారో ఆయనతో ఏం చెప్తున్నాడో కూడా మనం చూద్దాం ఒకసారి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన ఆయనతో ఏం మాట్లాడాడు? ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయనతో ఏం మాట్లాడలేదు సహోదరుడు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే చెప్పి పంపించినాడో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాడు? గోడ తట్టు తిరిగి, మంచం మీదనే గోడ తట్టు తిరిగి ఏం చెప్తున్నాడు? నేను నీ యథార్థ హృదయుడనై, మొదటి మాట యథార్థ హృదయుడనై సత్యము కలిగి నీ సన్నిధిని, 3 నేను ఎట్లు నడుచుకుంటున్నాను, 4 ఆయన దృష్టికి 5 అనుకూలముగా సమస్తం ఎట్లు నడుచుకుంటున్నావు, 6 కృపతో 7 జ్ఞాపకము చేసుకోవడం అని చెప్తున్నాడు. హల్లెలూయా. 4 విషయాలు తనకి చెప్పినాడు, 3 విషయాలు ఆయనకి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది యథార్థ హృదయుడు, రెండవది సత్యము, మూడవది అనుకూలముగా, 4వది ఆయన సన్నిధి కృపతో. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోమని దేవుడిని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇది మర్చిపోతున్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, అస్వస్థతో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, బలహీనతతో ఉన్నావా, నొప్పితో ఉన్నావా, ఎలాంటి సమస్యతో ఉన్నావా, ఎలాంటి సమస్యతో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే, నీ ప్రార్థన ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లున్నావో నీకు తెలుసు. కాబట్టి ఆ నిజంగా దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నట్లయితే, నిజంగా యథార్థ హృదయుడిగా ఉన్నట్లయితే, నిజంగా సత్యము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, నిజంగా దేవునికి అనుకూలంగా నువ్వు ఉన్నట్లయితే, ఇష్టంగా నువ్వు ఉన్నట్లయితే, నీ ప్రార్థన ఇట్లాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకల గూడుతో ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్న ప్రార్థన, come to the presence of the Lord, kneel in the presence of the Lord, cry unto him, pray him, ask him, shed your tears in the presence of the Lord. Lord will hear your cry, Lord will hear your prayer, Lord will hear your agony. Amen. Hallelujah. He will see your tears, he will wipe away your tears, he will give you good health, he will bless you abundantly. Amen. Hallelujah. Hallelujah. నీ దేవుడు నీ ప్రార్థన వింటడా వినడా? చూద్దాం. యెహోవా వాక్కు మరలా ప్రవక్తకి దేవుని వాక్కు వచ్చేసిందా? అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచుతిని, నీ ప్రార్థనను అంగీకరించుతిని, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తూ ఉన్నాను. చాలు. అక్కడికి వెళ్ళినాక ఇదే కదా జరిగేది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. వాయ్, ఎందుకు దేవుడు విన్నాడు? నా ప్రార్థన ఎందుకు విన్నాడు? మనం అన్ని ఒకరి మాటలే కదా, మన ప్రార్థనలన్నీ ఒకరి ప్రార్థనలే, మన మాటలు ఒకరి మాటలే, మన విజ్ఞాపనలు ఒకరి విజ్ఞాపనలే. ఆయన చేస్తే నాకు చేయరా, ఆయన చూస్తే నాకు చూడరా, ఆమెకు చేస్తే నాకు చేయరా, ఆమెకి ఇస్తే నాకు ఇయ్యరా, ఆయన దగ్గరికి వెళ్తారు, నా దగ్గరికి రారా, అన్ని ఒక్కరి బుద్ధులే.
వాక్యం అంటుంది నో నో. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త వచ్చి హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికకు లోబడ్డా లోబడలేదా? లోబడ్డా. లోబడి ఏం చేస్తున్నాడు? నిజంగా తప్పు చేస్తే ఆయన ఈ ప్రార్థన చేసేవాడు. ఆయన ఏ తప్పు చేయలేదు కనుకనే యథార్థ హృదయుడు అన్నాయి. హల్లెలూయా. సత్యముతో నీకు అనుకూలముగా నేను ఎట్లా నడుచుకుంటున్నో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యథార్థవంతుడవైతే, నువ్వు యథార్థవంతురాలవైతే, నువ్వు సత్యవంతుడవైతే, నువ్వు నీతిమంతుడవైతే, యువర్ ప్రేయర్ విల్ బి లైక్ దిస్. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. ఒకవేళ నువ్వు అలా లేవనుకో అయినా పర్వాలేదు. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఒకవేళ నువ్వు అలాంటి యథార్థ హృదయుడుగా నువ్వు లేకపోయినట్లయితే, సత్యం నీలో లేకపోయినట్లయితే, నీతి నీలో లేకపోయినట్లయితే, లోకానుసారంగా నువ్వు ఉన్నావు అనుకున్నాం కాసేపటికి, అయినా పర్వాలేదు. నువ్వు చేయాల్సిన ఇంకో ప్రార్థన ఉంది. నీ పాపమును దేవుని సన్నిధిలో, నీ పాపపు జీవితాన్ని, రోషపు జీవితాన్ని, రోత జీవితాన్ని, లోకానుసారమైన రోత బ్రతుకును దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన నువ్వు చేసినట్లయితే నిన్ను కూడా దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. He will show his mercy. వాక్యం చెప్తుంది ఆయన తన దయను, తన ప్రేమను, తన కనికరమును నీ పట్ల ఆయన చూపించువాడు. When you accept your sin, when you accept your life, when you submit yourself in the presence of the Lord, when you submit your family in the presence of the Lord, when you submit everything in the presence of the Lord, when you surrender yourself, the Holy Spirit will occupy you. Amen, hallelujah. And He will lead you, He will guide you, He will protect you, and He will bless you abundantly. Amen, hallelujah. And అన్ని రకాలుగా నేను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
హల్లెలూయా. ఆయన తన దయను మరలా మన పట్ల చూపించేవాడు. మరలా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు వెనక్కి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మరలా నిన్ను ఏం చేస్తున్నాడు? వెనక్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తని, ఆ సేవకుని మరలా వెనక్కి తీసుకొని వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రవక్తను బట్టి కాదు, హిజ్కియా యొక్క ప్రవర్తనను బట్టి. హిజ్కియా యొక్క ప్రవర్తనను బట్టి. ప్రవర్తన అంటే ఆయన యొక్క మార్పును బట్టి, ఆయన ప్రార్థనను బట్టి. ఆయన చేసిన ప్రార్థన దేవుడు వినేటువంటి ప్రార్థన చేసినాడు కనుక, దేవుడు ఆలకించే ప్రార్థన చేసినాడు కనుక, దేవుణ్ణి కన్విన్స్ చేసినటువంటి ప్రార్థన. వాట్ ఇస్ ఇట్? అంగీకరింపజేసినటువంటి ప్రార్థన, సాటిస్ఫై చేసిన ప్రార్థన, కన్విన్స్ చేసిన ప్రార్థన. దేవునికి ఆయన ప్రార్థన అంగీకారయోగ్యమైంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒప్పింపగలిగినాడు. ఆయన్ని, దేవుణ్ణి ఒప్పింపగలిగినాడు. ఒప్పించే ప్రార్థన కావాలని వచ్చిన నీ ప్రార్థన దేవుడు ఒప్పించేది అయ్యి ఉండాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రేమ దేవుడు కదా ఆయన ఒప్పుకునేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నిజంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. He will listen to your prayer. He will accept your prayer. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంత గొప్ప ప్రార్థన అయి ఉండాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన జీవితంలో నువ్వు దేవుని ఎంతసేపు అడగడమే తప్ప, ఇది కావాలి, అది కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి అడగడమే తప్ప, నువ్వు కావాలని అడిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నామంటే అనేకమైన వాటి విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని స్తుతించడం మాత్రం చేయట్లేదు. స్తుతి ఆరాధన కలిగినటువంటి ప్రార్థన చాలా మంది చేయట్లేదు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? వాక్యం అంటది నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసము ఇచ్చుచూ వచ్చితిని అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పౌరం వలె ఆకాశం దిగి వచ్చి చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచి, ఆ ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? నీ మీద నిలవాలి. నీ మీద నిలిచే ఆత్మ నువ్వు పొందుకోవాలి. ఎల్లప్పుడూ నడిపించే ఆత్మను పొందుకోవాలి. ఎల్లప్పుడూ నేను హెచ్చరించే ఆత్మను పొందుకోవాలి. ఎల్లప్పుడూ నేను గద్దించే ఆత్మను పొందుకోవాలి. ఎల్లప్పుడూ నిన్ను సరి చేసే ఆత్మను పొందుకోవాలి. ఎల్లప్పుడూ నిన్ను నడిపించే ఆత్మను పొందుకోవాలి. ఆమె హల్లెలూయా. హెచ్చరికలను, గద్దింపులను ప్రేమ దేవుడు ఎప్పుడైతే మనం వాటిని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు నీలో వినయము, విధేయత, భయము, భక్తి అన్ని నువ్వు కలిగి ఉన్నామని అంటావు. ఎందుకంటే ఒక హెచ్చరిక ప్రేమ దేవుని బిడ్డగా మనకి సరి చేయడానికి, సరిదిద్దడానికి, సమకూర్చడానికి, బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, లేవనెత్తడానికి, నేను నడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికే. ఆఖరి వర్డ్ ఏంటంటే ఆశీర్వదించడానికే తప్ప మరొకటి ఎంత మాత్రము కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. గద్దింపులకు లోబడే వారమై ఉండాలి. హెచ్చరికకు లోబడే వారమై ఉండాలి. ఆ హెచ్చరికను ప్రేమ దేవుని బిడ్డగా నువ్వు ఆస్వాదించాలి. అప్పుడు నిన్ను ఆయన సర్వసత్వంలోకి నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి కాలంలో సేవకులు గద్దించే, హెచ్చరించే వాక్యాలు మానేశారు. అనుకూలమైన బోధలు ఎక్కువైపోయాయి, ఇష్టమైన బోధలు ఎక్కువైపోయాయి, ఇచ్చేటువంటి తీసుకునే బోధలు ఎక్కువైపోయినాయి. వాక్యాన్ని బోధించడం మానేసినారు. మనుషులను చూసి బోధించడం మొదలు పెట్టినారు. అది పరిశుద్ధాత్మతో నడిపింపబడినటువంటి బోధలు కాదు. పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నటువంటి వాక్యము కాదు. ఆత్మకార్యాలు జరిగేటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కాదు. ప్రేమ దేవుని బిడ్డ, బోధకులు, సేవకులు అందరూ కూడా కేవలం వారి బ్రతుకు తెరవు కోసం మాత్రమే సేవ చేస్తున్నటువంటి సేవకులు ఈనాటి కాలంలో 80% మంది ఉన్నారు ఈ లోకంలో. ఏ 10-20% మాత్రమే నిజమైన సేవకులు ఉంటాయి. వారికి ఎంత మాత్రము విలువ లేదు, వారికి ఎంత మాత్రము ఘనత లేదు, వారికి ఎంత మాత్రము ప్రేమ దేవి లోకంలో ఆ స్థానమే లేకుండా పోయింది. ప్రేమ దేవి దాని వాక్యం, అందుకే వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాంటి వారి బోధ కాదు మనం వెళ్ళాల్సి, అలాంటి వారి బోధ కాదు మనం వినాల్సింది, అలాంటి వారి బోధ కాదు మనం ప్రేమ దేవుల
ఈ చెవిని పెట్టాల్సింది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నా ప్రేమైనటువంటి బిడ్డ, ఇప్పుడు ఎవరైనా ఒకరు మనం నిలబడి ఒకసారి ఇప్పుడు ఈ వ్యక్తి నిలబెట్టి, ఇదిగో దేవుడిని దీవిస్తున్నాడు, ఇదిగో దేవుడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నువ్వు తీసుకొచ్చి మొదటగా 1 లక్ష ఇక్కడ పెట్టు, దేవుడు దాన్ని 200లుగా, దేవుడు 300లుగా, నేను 5 లక్షలు దేవుడు ఇస్తా అంటున్నాడు. ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి. ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, రకరకాల ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, పనికిరాని ప్రవచనాలు అన్ని సొంత ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, సొంత దర్శనాలు చెప్తూ ఉన్నారు. మనుషులను మభ్యపెడుతున్నారు, సంఘాన్ని మభ్యపెడుతున్నారు, శరీరాన్ని మభ్యపెడుతూ ఉన్నారు. శరీరం అనగా దేవుడి సంఘం, సంఘం అనగా దేవుడి శరీరం. ఆ శరీరాన్ని పాడు చేస్తున్నటువంటి సేవకులు ఈ లోకంలో బయలుదేరినారు. ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఇదిగో దేవుడి కుటుంబంలో, ఇదిగో దేవుడికి అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు అనగానే ఆయన ఉబ్బి తప్పిపోతూ ఉన్నారు. కనుక విలువైన కానుకలు తీసుకొని రా దేవుని దగ్గరికి అని చెప్తూ ఉన్నారు. ఇటు చెప్పి అటు మళ్ళా ఏం చేస్తున్నారు, ఇటు చెప్తున్నారు, ఇంకో మాట చెప్తూ ఉన్నారు. కాదు ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి బోధలు కాదు మనం బోధించాల్సింది అంటే నువ్వు కరెక్ట్ గా లేవు, ప్రార్థనలో కరెక్ట్ లేకపోతే ప్రార్థనలో కరెక్ట్ లేవని చెప్పు, వాక్యంలో కరెక్ట్ లేకపోతే వాక్యంలో కరెక్ట్ లేవని చెప్పు, ఆత్మీయ జీవితంలో కరెక్ట్ లేకపోతే ఆత్మీయ జీవితంలో కరెక్ట్ గా లేవని చెప్పు, దేవుని సన్నిధిలో కరెక్ట్ లేకపోతే కరెక్ట్ లేవని చెప్పు, సంఘంలో కరెక్ట్ లేకపోతే సంఘంలో కరెక్ట్ గా లేవని చెప్పు. ఆ చెప్పేటువంటి హెచ్చరిక, గద్దింపు కలిగినటువంటి సేవకుడే కావాలి అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అలాంటి సేవకులే ఈనాటి కాలంలో ప్రేమ దేవుని కరువైపోయినారు. మనం చూడట్లేదు. we could not able to see that type of pastors, that type of prophets. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి కూర్చున్నాం, ఒక చర్చ్కి వెళ్ళినాం, ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినాం. ఆ పాస్టర్ చాలా మీటింగ్ అంతా అయిపోయింది. ఒక్కొక్క పాస్టర్ ఇంకొక సేవకుని పట్టుకొని వచ్చాడు. వారు ఒక 30-35 ఉంటుంటే అనుకుంటా. ఎక్కడికి వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చాడు. ఆయన అంటాడు, ఈయన పెద్ద తీసుకొచ్చాడు, ఈ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, హీస్ ప్రాఫిట్ అన్నాడు. ఏమన్నాడు? హీస్ ప్రాఫిట్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాఫిట్ అంటే తెలుసా? ప్రాఫిట్ అంటే తెలుసా? పంపబడిన వాడు. చెప్పండి, పంపబడిన వాడు. ఇందాక హిజ్కియా దగ్గరికి ఎలాగైతే యెషయాని ఎలాగైతే దేవుడు పంపించినాడో అలా దేవుడి చేత పంపబడినవాడు ప్రాఫిట్. సరే, ఇవన్నీ ఎందుకు కానీ ప్రాఫిట్ అని చెప్పాడు. ఓకే, సరే, అంత అయిపోయింది. వచ్చాడు, కూర్చున్నాడు, అంతే. భోజనాలు అవుతున్నాయి, భోజనాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నంత సేపట్లో ఇటు చూడటము, అటు చూడటము, వీళ్ళని చూడటము, వాళ్ళని చూడటమే సరిపోయింది. అది నేను ఒక్కరిని గమనించాలని అనుకున్నాను నేను. తర్వాత అంతా అయిపోయినాక మేము అందరం కూర్చొని మాట్లాడుతున్న సమయంలో పలానా పాస్టర్ గారికి అస్సలు బుద్ధి లేదు అని అనుకొని, ఇదిగో తీసుకొచ్చాడు ప్రాఫిట్ అని చెప్పాడు. వాడు ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, చూసినట్టే ఉన్నాడు అన్నట్టుగా ఇంకొక ఆయన చెప్పాడు. అయితే వెంటనే నాతో పాటు ఇంకో 2-3 కూడా అందరు చాలా మంది అంటున్నారు. అంటే మనం చూడడం మనం అనుకుంటాం కానీ అందరూ మనల్ని చూస్తారు అనే సంగతి వాళ్ళకి అర్థం. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తే ప్రాఫిట్ అనేసి, వీళ్ళు ప్రవక్త అనేసి, ఇంకోటి దీర్ఘదర్శి అని చెప్పేసి, ఇంకోటి ఏదో అని చెప్పేసి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాకు కూడా ఈ రెవరెండ్ అని కానీ, డాక్టర్ అని కానీ, లేకపోతే ప్రవక్త అని కానీ, దీర్ఘదర్శి అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ పోప్ అని, బిషప్ అని పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. నేను చదువుకున్నాను బైబిల్ ట్రైనింగ్, దాంట్లో DD అన్ని చేశాను కాబట్టి, ఆ సర్టిఫికేట్స్ ఇచ్చారు కాబట్టి అది పెట్టుకోవాలి తప్పదు. లేకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా నడవదు. అందుకు పెట్టుకోవడమే తప్ప వేరే చదువుకున్న దాన్ని బట్టి, మన డిగ్రీని బట్టి. ఇప్పుడు MBA చేసినా అంటారు, PG చేసినామంటే PGలో ఏం చేసినా అడుగుతారు. అవునా? PGలో చాలా ఉంటాయి, డిగ్రీలో చాలా ఉంటాయి. డిగ్రీ అనేది సరిపోదు. డిగ్రీ అంటే ఏం సబ్జెక్ట్ తీసుకున్నారని అడుగుతారు, PG అంటే ఏం సబ్జెక్ట్ అని అడుగుతారు, అట్లాగే బైబిల్ ట్రైనింగ్ అంటే ఏం చేస్తున్నారని అడుగుతారు. BD చేసినా, DD చేసినా, BTH చేసినా, CTH చేసినా, ఆమేన్, హల్లెలూయా, MD చేసినా అని అంటే మాస్టర్ ఆఫ్ డివినిటీ, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, డాక్టరేట్, ప్రేమ దేవుని బిడ్డలారా అవి చేశాం కాబట్టి మనకు అవి బిరుదులు ఇచ్చారు. వాళ్ళే ఇస్తారు, చదువుకున్నటువంటి కాలేజీలో ఇస్తారు. అది పెట్టుకోవాలి తప్పదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సర్వీస్ సీనియారిటీ కాబట్టి 1995 నుంచి పరిచయంలో ఉన్నటువంటి వ్యక్తిని 30 సంవత్సరాలు, ఇప్పుడు రేపు వచ్చే సంవత్సరం అయితే 30 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్స్ దాంట్లో అందరిలో అందరూ జార్జ్ అని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఎవరినో ఒకరిని కత్తిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటారు? ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. మనల్ని కూడా ఇక సంఘాన్ని ఎట్లా చెప్తారో మనకు తెలియదు అనుకో.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చినా భయపడరు. నేను ఎంటర్ అయితే అందరికి భయం, కేవలం దీని గురించి చాలు. ఆమేన్. అంత పేరు చాలు మనకి, ఇంకేం లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తాం. ఎస్, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ట్రూ. Pastors will fear my presence. If I come there, if I go there, pastors will fear. వాళ్ళు భయపడతారు. నేను వస్తున్నానంటే ఖచ్చితంగా భయపడతారు. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్న పెద్ద పెద్దలని భయపట్టిస్తారు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, అంత పెద్దవాళ్ళను గద్దించే కృప, శక్తి, బలము, ధైర్యము, అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మాట చదువు దయచేసి, చదవండి. కొడితే కొట్టండి, పర్లేదు, గట్టి కొట్టండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం త్వరగా చదవాలి. 8వ వచనం. ఈ రోజు సాయంత్రం దాకా గాలి ఇంకా గాలి ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి. నన్ను అడుగుము, జనము నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టుదు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా నీవు పగలగొట్టెదవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దండం ఉంది నా చేతిలో? ఇది నా వాగ్దానం, 2వ వాగ్దానం. దిస్ ఇస్ మై సెకండ్ ప్రామిస్, సెకండ్ కావినెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నాకు ఇచ్చినటువంటి 2వ వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, అధికారం దేవుడు ఇచ్చాడు, అధికార దండం ఇచ్చాడు. కుండను పగలగొట్టడానికి, ముక్కలు చెక్కలుగా పగలగొట్టడానికి రాజదండం ఇచ్చాడు. వారిని ఏం చేయడానికి? నలగొట్టడానికి. హల్లెలూయా. మరి అధికారం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఇదిగో 500 మంది సంఘం, 1000 మంది సంఘం. వెళ్ళాము, ఒక్కరికి మారనాల్సి లేకపోయినా, ఒక్కరికి రక్షణ లేకపోయినా వేస్ట్. కానీ నా దగ్గర ఇక్కడ మాత్రం చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ లో మాత్రం అందరూ మారవలసి ఉంది, అందరు రక్షణ ఉంది, అందరు బాప్తిసం తీసుకోండి, అందరు దేవుని సంఘంలో, దేవుని శరీరంలో అనగా బలలో, ఆయన శరీరంలో, రక్తంలో పాలి భాగస్తులుగా ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని యొక్క దీవెన. ఇది దేవుని యొక్క గొప్ప మేలు దేవుడు నాకు దయచేసింది. ఎన్ని చర్చస్ ఉంటాయి ఇట్లాగా? ఎన్ని సంఘాలు ఉంటాయి ఇట్లాగా? ఎన్ని శరీరాలు ఉన్నాయి ఈ లోకంలో? ఇలాగునా ఉండవు. ఆమేన్, హల్లెలూయా. అనుకూలమైన బోధలు, ఇష్టమైన బోధలు, వాళ్ళు మెచ్చుకునే బోధలు కాదు. ప్రేమ దేవుడు, నువ్వు వాళ్ళని రాంగ్ రూట్ నడిపిస్తున్నావు, సర్వసత్వంలో నడిపించట్లేదు, సరైన మార్గంలో నడిపించట్లేదు కదా. ఏమి సంభవిపోతుందో తెలియజేయకుండా నువ్వు ఉంటున్నావు కనుక ఆ శ్రమ ఈ సేవకుడికే ఉంటుంది. వాళ్ళని సరిగ్గా దారి నడిపించకపోతే ఈ సేవకుడికే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మన పిల్లలు మన మాట వినలేదు అని అంటే తల్లిదండ్రులే బాధ్యత, వేరే వాళ్ళది కాదు, పిల్లలది కానీ కాదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇగో ఈ అబ్బాయి మరి ఇక్కడ లడ్డు అంతా హైవే లడ్డు కంటే కొంచెం పొడుగ్గానే ఉన్నాడు, ఇప్పుడు కొంచెం పెద్దగా. సిపురమ్మ, హల్లెలూయా. ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా కనబడుతున్నాడు. ఇప్పుడే చూశాను. ఇప్పుడు ఇంత పొడుగ్గా మా ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన తాడు చెట్టు లాగా తిరుగుతూ ఉంటాడు ఇటు అటు. ఆయన మాత్రం ఎక్కడ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంటర్ కానీ ఆమె అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, అంటే ఏదో ఆయన ఏదో తక్కువ చేసి చెప్పట్లేదు నేను. తండ్రిగా, ఒక తల్లిగా మేము వాళ్ళని మా ఆధీనంలో, స్వాధీనంలో ఉంచాలి. అది దేవుని వాక్యానుసారంగా మా మాట వినాలి ఖచ్చితంగా. నేను పొడుగ్గా అయిపోయినా అంటే కుదరదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం నువ్వు ఎంత గొప్పదాని అయ్యావు, ఎంత గొప్పవాడు అయ్యావు అనేది కాదు ఇక్కడ. నువ్వు లోబడుతున్నావా లేదా అనేది ముఖ్యం. దేవుని ఇచ్చిన వాగ్దానం, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు లోబడాలి, సేవకుడికి లోబడాలి, సేవకురానికి లోబడాలి, సంఘానికి లోబడాలి, ప్రేమ దేవుని సన్నిధికి లోబడాలి, నీ తల్లిదండ్రులకి లోబడాలి, లోబడే జీవితం కూడా కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా తప్పు చేశాను చెప్తాడు చెప్పకుండా ఏమున్నాడు ఆయన, మామూలుడు కాదు. మనం అందరం ప్రార్థన చేసినాం కదా, మాటలు వస్తలేవు అని ప్రార్థన చేసినాం.
మాటలు అంటే చాలా మాట్లాడుతాడు పిల్లగాడు. ఆమె హల్లెలూయా. జ్ఞానం గురించి ప్రార్థన చేస్తాం. ఎంత జ్ఞానంగా మాట్లాడుతారో చెప్పండి. ఏదైనా ప్రతి ఆదివారం ఏదో ఒకటి చెప్తా ఉంటావు రిక్కి గురించి అంటే మరి చెప్పుకోక తప్పదు. ఆమె హల్లెలూయా. మీరు కూడా చెప్పుకోండి మీ పిల్లల గురించి. చెప్పాలని నేను చెప్తుంది ఇక్కడ. ఆమె హల్లెలూయా. మా అమ్మాయి ఇట్లా అన్నా, మా అబ్బాయి ఇట్లా అన్నా, మీరు కూడా నాకు ఇంటికి వచ్చినప్పుడు సందర్భం లేకుండా కూడా చెప్పొచ్చు. గొప్పగా అయితే చెప్పుకొని కూడా గొప్పగా చెప్పుకుంటాం కదా. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారు పరిశుద్ధాత్మ మరలా నేను ఏం చేస్తుంది, వెనక్కి నడిపిస్తుంది. ప్రవక్తలు మరలా వెనక్కి నడిపిస్తుంది. మరలా వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు మరలా నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ ఎముకల గుడు కాస్త ఏమైపోయింది, ఈ వ్యాధి కాస్త రోగం కాస్త ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడే అదే క్షణంలో వెళ్ళిపోయింది. ఈనాటి దినం ఈ రోజున నీ జీవితంలో కూడా ఏ బలంతో ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు, ఏ శ్రమతో ఉన్నావు, ఏ నొప్పితో ఉన్నావు, ఏ వ్యాధితో రోగంతో ఉన్నావో అన్నిట్లో నుంచి నీ దేవుడు ఈ రోజున నేను ముట్టి స్వస్థపరుస్తూ ఉంటాను. ఇది దేవుని వాగ్దానం. ఆమె హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన మట్టిగా దేవుడి యొక్క వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.